పల్నాడు జిల్లా సత్తెన్నపల్లిలో విషాద ఘటన చోటు చేసుకుంది. డాక్టర్ నిర్లక్ష్యం కారణంగా శిశువు మృతి చెందింది. శిర్ష అనే గర్భిణి పురిటి నొప్పులతో 2 రోజుల క్రితం ప్రశాంతి హాస్పిటల్లో చేరినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వైద్యం అందించే సమయంలో డాక్టర్ల నిర్లక్ష్యంతోనే శిశువు మృతి చెందినట్లు ఆరోపించారు. జూనియర్ డాక్టర్ చేత వైద్యం చేయించడంతో శిశువు ప్రాణాలు కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. డాక్టర్ ప్రశాంతి నిర్లక్ష్య వైఖరి కారణంగానే ఈ ఘటన చోటు చేసుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రి ఎదుట బైఠాయించి న్యాయం చేయాలని ఆందోళనకు దిగారు. బాధితులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రశాంతి డాక్టర్ గారు బయటికి రావాలా? ప్రశాంతి డాక్టర్ గారు సమాధానం చెప్పాలా? నువ్వు ఊర్లో లేనప్పుడు మాకు సమాధానం చెప్పలేదు. అంత గతంలో కూడా మా వదిన ఇక్కడే ఏమో నార్మల్ డెలివరీ చేసింది. నార్మల్ డెలివరీ చేసినాక సరేలే ఏమో అస్తవాస్తి మంచిదని మా భార్యకి నాకు 2 పిల్లలు కూడా ఇక్కడే పుట్టారు. తర్వాత ఈ మా అన్నయ్య ఇప్పుడు కూడా ఇక్కడికే తీసుకొచ్చాం. కానీ డాక్టర్ వారు ఆదివారం పూట నొప్పులు వస్తున్నాయని చెప్పేసి కనీసం ఒక 100 సార్లు ఫోన్ చేశారు. ఫోన్ చేసినా కానీ కనీసం ఒక్కరు కూడా వచ్చి ఏందండి ఆ డాక్టర్ ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ప్రతి ఎవరికి లిఫ్ట్ చేయలేదు. డాక్టర్ గారు వాళ్ళ ఆయన గారికి ఫోన్ చేస్తే ఆయన ఎవరినో పంపించారు. ఆమె పంపించినప్పుడు ఆమెను పంపిస్తున్నామని కనీసం మాకు ఇన్ఫర్మేషన్ లేనప్పుడు ఏం చేయాలి? మేము సరే మాకేంది ఇవన్నీ తెలియదు, డెలివరీ అవ్వాలా, దేవుడి దేవాలా, డెలివరీ అని దండం పెట్టుకుంటాం. కానప్పుడు సెకండ్ ఆప్షన్ ఇదిగోండి ఇది కావట్లేదు అని మేము అడిగితే ఆపరేషన్ చేయండి అని చెప్పేసి అంటే వాళ్ళు డాక్టర్ గారు మాకు తెలిసిన వాళ్ళు కూడా ఫోన్ చేస్తే వాళ్ళు ఏం చెప్పారంటే ఏం కాదండి నార్మల్ అయిద్ది అని చెప్పేసి చెప్పారంట. చెప్పినా కూడా తర్వాత అక్కడున్న లోపల మా వాళ్ళు కూడా అమ్మ మీరు వచ్చి చెబితే ఇంటదేమో పుషింగ్ చేయట్లేదామా అని చెప్పేసి అనగన్నా కూడా వీళ్ళు కూడా మా వాళ్ళు కూడా 2 పోయారు. పోయినప్పుడు మొత్తం పొట్ట మొత్తం ఒత్తి పిల్లగాడు ఉమ్మనీరు పోయిందనే విషయం తెలిసినప్పుడు ఆపరేషన్కి పోవాలి. మీరు ఆపరేషన్కి పోకుండా ఏమి లేకుండా మీరు అదేమంటే ఈ ఆదివారం పూట ఎవరుంటారండి, మొత్తం డాక్టర్లు ఎవరుంటారు, మీరు ఇప్పుడు అంటే ఎట్లా అండి అది అని చెప్పేసి మా మీదనే వాదన పెట్టుకుంటున్నారు. ఆపరేషన్ చేసి ఇప్పుడు ఎట్లా చేశారు? అక్కడున్న పిల్లల్ని అక్కడ పల్సు ప్రతిదీ తెలిసిద్ది, పిల్లగాడి పల్సు తెలిసినప్పుడు వాళ్ళందరూ అక్కడ లోపల అనుకున్నారంట చేదారిపోయి. అంత గతంలో కూడా మా వదిన ఇక్కడే ఏమో నార్మల్ డెలివరీ చేసింది. నార్మల్ డెలివరీ చేసినాక సరేలే ఏమో అస్తవాస్తి మంచిదని మా భార్యకి నాకు 2 పిల్లలు కూడా ఇక్కడే పుట్టారు. తర్వాత మా అన్నయ్య ఇప్పుడు కూడా ఇక్కడికే తీసుకొచ్చాం. కానీ డాక్టర్ వారు ఆదివారం పూట నొప్పులు వస్తున్నాయని చెప్పేసి కనీసం ఒక 100 సార్లు ఫోన్ చేశారు. ఫోన్ చేసినా కానీ కనీసం ఒక్కరు కూడా వచ్చి ఏందండి ఆ డాక్టర్ ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ప్రతి ఎవరికి లిఫ్ట్ చేయలేదు. డాక్టర్ గారు వాళ్ళ ఆయన గారికి ఫోన్ చేస్తే